హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, రేవంత్ రెడ్డి అరెస్ట్‌కు నోటీసులండి. తీవ్ర తీవ్ర టెన్షన్‌లో హైకమాండ్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులను రంగంలోకి దింపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆఫ్ అధినేత కేజ్రీవాల్ అరెస్టు తర్వాత మరో కీలక బాధ్యతను వారికి అప్పగించింది. సాక్షాత్తు కేంద్ర హోంశాఖే ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు హుటాహుటిన కదిలారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అయితే కేసు నమోదు చేశారండి. బుధవారం అనగా మే 1వ తేదీ విచారణకు ఢిల్లీకు రావాలని అయితే నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్లోని గాంధీ భవన్కు వచ్చి పోలీసులు నోటీసులు అయితే అందజేశారండి. సోమవారం అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామం అయితే కలకలం రేపింది. ఈ తరహా బెదిరింపులకు భయపడేది లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. లిక్కర్ కేసులో ఢిల్లీ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపడుతున్న బీఆర్ఎస్ తాజా వ్యవహారంలో అందుకు భిన్నంగా ఉంది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అసలు ఏం జరిగిందంటే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్లను రద్దు చేస్తారని, దానికోసమే 400 సీట్లు కావాలని అడుగుతున్నారని 2-3 రోజుల క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ ఓ వీడియోను కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిందండి. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఈ పరిణామం బీజేపీ నేతలను ఇరుకున పెట్టింది. తాము రిజర్వేషన్లకు అనుకూలమేనంటూ ఆ పార్టీ అగ్రనేతలు పదే వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మరోవైపు రంగంలోకి దిగిన కేంద్ర హోంశాఖ దీన్ని డీప్ ఫేక్ అనైతే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి. సెక్షన్ 153, 465, 469, 171Gల కింద అయితే కేసు నమోదు చేశారు. డీప్ ఫేక్ వీడియోని షేర్ చేశారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు అయితే పంపారు. వీడియోను షేర్ చేయడానికి వాడిన సెల్ ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా తీసుకుని మే 1వ తేదీన ఢిల్లీలో విచారణకు రావాలని అయితే నోటీసులో పేర్కొన్నారు.